రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, సర్వాధికారము కలిగినటువంటి జీవాధిపతివైన నమ్మదగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మీ కృప కలిగినటువంటి రెక్కల నీడలో మమ్ములను మీరు భద్రపరిచిన విధానమును బట్టి నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ కృప కొరకు వందనాలు, మీ దయ కొరకు వందనాలు. మీరు చేయుచూ వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, నీకు వందనాలు. మా ప్రార్థనలు ఆలకించగలిగిన దేవుడవు, మా మనవులను అంగీకరించే దేవునిగా మీరు మాతో కూడా ఉన్నందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రభువా, ఈ ప్రార్థన మాకు ఆదరణ కలిగిస్తుంది, ఈ ప్రార్థన ద్వారా మేము బలపరచబడుతున్నాము అనేటువంటి భావన కలిగినటువంటి వారు ఎదురు చూస్తున్నారు నాయన. దయచేసి కనికరించండి, మా ప్రార్థనలను మీరు ఆలకించండి, మా మనవులను మీరు అంగీకరించండి. ప్రభువా, ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలన్నిటిలో నుంచి విడుదల కలుగచేసి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, జీవాధిపతివైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో సంతానము లేక బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో వారికి ఉన్నటువంటి ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులను తీసివేయండి. సంతానమును పొందకుండా చేస్తున్నటువంటి ప్రతి చీకటి, ప్రతి అంధకారం యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. మీ ఘనమైన కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను, మీ గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. బిడ్డలు ఎంతోమంది ఇబ్బందులకు గురి అవుతుండగా వారిని మీరు దర్శించండి, మీ హస్తమును చాపండి. యేసయ్య నామములో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మార్చి సంతాన భాగ్యమును కలుగ చేయమని మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా జీవితంలో అనేక ఒడిదుడుకులు, అనేక బాధలు, అనేక కష్టాలు, అనేక ఇరుకుల మధ్యలో నలిగిపోతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, జీవితం అంతా కూడా కష్టాలమయమే అని నాయన బతుకును వెల్లదీస్తున్నటువంటి ప్రతి వారిని మీరు దర్శించి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ ఘనమైన కార్యాలు మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కనికరం కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవై ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మీ ఘనమైనటువంటి, గంభీరమైనటువంటి గొప్ప కార్యాలను మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రభువా, అదేవిధంగా నాయన శరీర రుగ్మతల చేత, బలహీనతల చేత బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన రోగముల చేత, బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి వారిని మీరు దర్శించవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా, ఘనమైన కార్యాలు జరుగునుగాక, గొప్ప కార్యాలు జరుగునుగాక, రోగముల నుండి విడుదల యేసు నామములో కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. రోగశయ్య మీద పడినటువంటి నాయన ప్రతి వారిని మీరు దర్శించుము, స్వస్థత కలుగు చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం.
ఇప్పుడే వారి దేహములకు సత్వ కలగాలి. ఇప్పుడే వారి దేహములను ముట్టి స్వస్థపరుచు నాయన. ఆరోగ్యవంతులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. శక్తిమంతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. బలవంతులుగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా రక్షణకు కారణభూతుడమైన దేవా, అనేక కుటుంబాలలో ఆర్థికపరమైన సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలు ఉంటుండగా ప్రభువా, మీరు మీ హస్తమును చాపండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు అయా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థికపరమైన ఇబ్బందులు యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో తొలగిపోవునుగా కని ప్రార్థన చేస్తున్నాను. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. కనికరం కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలనైనా. అదేవిధంగా అప్పుల బాధల చేత, అప్పుల సమస్యల చేత ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగు చేయండి. అప్పుల సమస్య నుంచి విడుదల యేసు నామములో కలుగునుగాక. ప్రభువా, ప్రతి బిడ్డను మీరు దర్శించుము నాయన. ప్రతి ఒక్కరిని మీరు దర్శించు. అప్పులనేటువంటి బంధకాల నుంచి విడుదల కలుగు చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దైవమా, నీకు వందనాలు, స్తోత్రాలు. దయ ఉంచి దయచేసి కనికరించి మీ కార్యాలను నాయన మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక, మీకే ఘనత కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడా, అప్పులు తీర్చుకునేటువంటి మార్గాలను మీరు తెరవండి. అప్పుల నుంచి బయటపడేటువంటి మార్గాలను మీరు తెరవమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా మా భారతదేశాన్ని మీరు దీవించండి. మా ఇండియాని మీరు ఆశీర్వదించండి ప్రభా. దీవించమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. అనేక మతపరమైనటువంటి మత ఛాందసవాదుల యొక్క గొడవలు, కొట్లాటలు, నైనా చంపుకోవడాలు ఇలాంటివి జరుగుతుండగా ఇవన్నీ రూపుమాపబడుటకు సహాయము దయచేయండి. మత ఛాందసవాదులను నాయనా పారద్రోలమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. మీ ఘనమైన గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి దేవా. ప్రభా, మా దేశాన్ని మీరు ఆశీర్వదించండి. రక్షణ పొందని వారు రక్షణ పొందినట్లుగా మీరు ఆశీర్వదించి బలపరచుమని, మీ బలమైన ఘనమైన కార్యాలను జరిగించమని మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి మహిమ కలిగిన రాకడ కొరకును రాజ్యము కొరకును సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.